నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం సభకు తెనాలి నుండి భారీగా తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు, అభిమానులు, ఏటుకూరు సీఎం సభకు వెళుతున్న బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తనయుడు సత్యనారాయణ. తెనాలిలో ఎన్నికల ప్రచారానికి శివన్న విజయరథం సిద్ధం. 15 నుండి ప్రజల్లోకి అన్నాబత్తుని శివకుమార్. ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు. జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో పలు కళాశాలల విద్యార్థుల ప్రతిభ. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన యాజమాన్యాలు. ఇంటర్ పరీక్షల్లో వివేక విద్యార్థుల విజయ దుందుబి. ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ లోనూ అగ్రగామి మార్కుల సాధన. ఆర్ట్స్ గ్రూప్ లోనూ సత్తా చాటిన వివేక విద్యార్థులు. అభినందన సభలో వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ. గుంటూరులోని ఏటుకూరు రోడ్డు వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్న మేము సిద్ధం సభకు తెనాలి నుండి వేలాది మంది కార్యకర్తలు బస్సుల్లోనూ, ద్విచక్ర వాహనాల్లోనూ తరలి వెళ్లారు. వైసీపీ ఏర్పాటు చేసిన బస్సుల్లో వెళ్లే ప్రజానికానికి ఎమ్మెల్యే శివకుమార్ పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. గుంటూరులో జరిగే సిద్ధం మహాసభకు తెనాలి నుండి వేలాది మంది ప్రజలు తరలి వెళ్లారు. ఇందుకోసం వైఎస్ఆర్సీపీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో మహిళలు, పార్టీ శ్రేణులు సిద్ధం సభకు తరలి వెళ్లారు. సిద్ధం సభకు వెళ్లే బస్సులకు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. సభకు వెళ్లే బస్సును కొద్ది దూరం నడిపి యువతను ఉత్సాహపరిచారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సత్యనారాయణ చౌదరి బస్సు నడుపుతూ ఉంటే ఉత్సాహంతో సందడి చేశారు. అదేవిధంగా మహిళలు కూడా సత్యనారాయణ చౌదరికి తమ మద్దతు తెలుపుతూ విజయ సంకేతాలను చూపిస్తూ సిద్ధం సభకు తరలి వెళ్లారు. తెనాలి టౌన్లో ఉడుమల మహేష్ రెడ్డి, రెడ్రౌతు బాలరాజు, అంజిరెడ్డి, మల్లిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుభాని, యూత్ విభాగం నుంచి షేక్ పెద సుభాని, అమరేష్ తదితర నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు బైపాస్ దగ్గర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంలో తెనాలి నియోజకవర్గం నుండి 200 బస్సులు సభకి వెళ్ళటం జరుగుతుంది. మళ్ళీ ప్రజలందరూ కూడా మళ్ళీ మన శివన్నని, మళ్ళీ మన జగనన్నని గెలిపించుకోవడానికి సిద్ధం అంటూ సిద్ధం సభకి వెళ్ళటం జరుగుతుంది. జిల్లా మేమంతా సిద్ధం సభ 13వ రోజు జగనన్న ఏటుకూరు రోడ్లో నిర్వహించడం జరుగుతుంది. మరి మా 34వ వార్డు తరఫున, అదేవిధంగా యోజన విభాగ కమిటీ ఆధ్వర్యంలో మేమందరం భారీగా అక్కడికి చేరుకొని సభను విజయవంతం చేసే దిశగా వెళ్తామని, మరి అదేవిధంగా గత 4 సంవత్సరాలు 10 నెలల్లో ప్రజలకు ఎంతో సంక్షేమం చేసి ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి మన అన్నాబత్తుని శివకుమార్ గారు. రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మేమందరం భారీ మెజార్టీతో అన్నాబత్తుని శివకుమార్ గారిని గెలిపించుకుంటామని, మరి అదేవిధంగా కిలార్ రోసయ్య గారు ఎంపీగా గెలిపించుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇదే విధంగా తెనాలి రూరల్ మండలం నుంచి కూడా సిద్ధం సభకు వెళ్తున్న నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి అభివాదం చేస్తూ అంగలుగుదురు సెంటర్ నుండి బస్సులను ప్రారంభించారు. మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ చెనుబెన శ్రీనివాసరావు నేతృత్వంలో అంగలుగుదురు, కోపల్లె, చావవారిపాలెం, మల్లెపాడు గ్రామాల ప్రజలు సిద్ధం సభకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అంగలుగుదురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రూరల్ మండలంలో జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతున్నటువంటి సిద్ధం సభకి రూరల్ మండలంలో 50 బస్సులు తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో మా జూనియర్ సత్యం గారు మరి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంగలగుతురు సెంటర్లో అంగలగుతురు గ్రామం, గుడివాడ, కోపల్లి, చావారిపాలెం, మల్లిపాడు బస్సులు అందరూ కూడా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా రేపు 24 ఎలక్షన్లో చరిత్ర సృష్టిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయలుదేరి తెనాలి నియోజకవర్గం నుంచి కూడా 200 మంది బస్సులతో ప్రజానీకం అందరూ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలకడం చాలా సంతోషమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాము. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన అతి కొద్ది రోజులకే ఫలితాల ప్రకటన వెలువడింది. సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్ రెండింటి పరీక్ష ఫలితాలను ఒకే రోజు ప్రకటించడం మరో రికార్డు. ఇంటర్ ఫలితాల్లో తెనాలిలోని వివేక విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో సత్తా చాటారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో స్థానిక వివేక విద్యాసంస్థల విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్, ఎంపీసీ, ఎంఈసీ గ్రూపుల్లోనూ రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి అగ్రగామిగా నిలిచినట్లు వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ వెల్లడించారు.
స్థానిక కొత్తపేటలోని వివేక మహిళా కాలేజీలో శుక్రవారం మధ్యాహ్నం ఆ విద్యార్థులు తల్లిదండ్రులను అభినందించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో కె శ్రీహాసిని 990 మార్కులతో రాష్ట్ర స్థాయిలో వివేక కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేసినట్లు తెలిపారు. గతంలో తమ విద్యార్థులు 993, 990 మార్కులు సాధించగా ఇప్పుడు మూడోసారి 990 మార్కులు సాధించడం విశేషమన్నారు. ఆర్ఎస్ చంద్రికాంజలి, వైష్ణవీలు 998 మార్కులు, కె అనుదీప్తి, ఎన్ సిరివెన్నెల 987 మార్కులు, సిహెచ్ స్నేహ, వెంకట్లు 986 మార్కులు, షేక్ రహానా సమ్రీన్ 985 మార్కులతో మొత్తం 15 మంది విద్యార్థులు 980కు పైగా మార్కులు సాధించారని వివరించారు. జూనియర్ ఇంటర్లో తమ విద్యార్థులు దుర్గాప్రసాద్, కబీర్ ఖాన్లు 464 మార్కులతో విజయకేతం ఎగురవేసినట్లు వీరనారాయణ చెప్పారు. ఆర్ట్స్ గ్రూపులో తమ విద్యార్థిని సిహెచ్ గురులావణ్య రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు 490 సాధించినట్లు చెప్పారు. మొత్తం మీద సీనియర్ ఇంటర్లో 45 మంది 95% పైగా మార్కులు తెచ్చుకోగా 135 మంది విద్యార్థులు 90% పైగా మార్కులతో రికార్డు నెలకొల్పినట్లు వివరించారు. వివేక విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ కె రామరాజు, గుత్తా వెంకటరత్నంలు ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన 15 మంది సీనియర్ ఇంటర్, 15 మంది జూనియర్ ఇంటర్ విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. విద్యార్థుల కఠోర శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, అంకితభావం కలిగిన అధ్యాపకుల శిక్షణ, ప్రణాళికాబద్ధమైన యాజమాన్యం కృషి ఫలితంగానే వివేక విద్యార్థులు ఏటా రాష్ట్ర స్థాయిలో గుర్తింపును పొందే అద్భుతమైన ఫలితాలను సాధించడం సాధ్యపడిందని చెప్పారు. 1000 మార్కులకు 990 మార్కులు సాధించడం అంటే మాటలు కాదన్నారు. వివేక విద్యార్థులు ఇప్పటివరకు 8 సార్లు ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించినట్లు వీరనారాయణ గుర్తు చేశారు. ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ లో 3 సార్లు రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఏటా 24 నుంచి 30 మంది విద్యార్థుల వరకు జేఈఈ అర్హత సాధించారని, గత దశాబ్ద కాలంలో 6 వివేక విద్యార్థులు సివిల్ సర్వీస్కు ఎంపికైనట్లు వివరించారు. అభినందన కార్యక్రమంలో సీఈఓ ఉదయ్ కిరణ్, వివేక మహిళా కాలేజీ ప్రిన్సిపల్ జ్యోతి, కోఆర్డినేటర్ షహనాజ్ బేగం, ఐఐటి డీన్ ఎన్ శ్రీనివాస్, వాసంతి, మురళి, రాంబాబు, బాబురావు, ఠాగూర్, రాజేష్ పాల్గొన్నారు. బయట సమాజంలో ఆ ఎలక్షన్స్ ఎలాగా బాగా టెన్షన్గా ఉంటుందో అలాగే ఇక్కడ స్టూడెంట్స్ పరంగా చూస్తే ఈ చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా పాప సంవత్సరం పాటుగా బాగా కష్టపడతారు. కొంతమంది 2 years పాటుగా కష్టపడతారు. ఫస్ట్ ఇయర్లో చేరినటువంటి వాళ్ళు 1 year, అలాగే సెకండ్ ఇయర్ చదివేటువంటి వాళ్ళు 2 years నుంచి చాలా కష్టపడతారు. మనకి తెలిసిన విషయం లేదు. ఇదో బయట నుంచి మనం చాలా కబుర్లు చూద్దాం. టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఒడ్డును కూర్చుని చాలా చక్కటి సలహాలు ఇస్తాం, సూచనలు ఇస్తాం. పాపం ఆ దిగి ఆ ఫీల్డ్లో ఉండేవాళ్ళు తెలిస్తే బాధలన్నీ కూడా మరి తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి పరిగెట్టి స్కూల్ పంపి కాలేజీ పంపిస్తారు. మీరు అందరూ కూడా మరి వచ్చిన దగ్గర నుంచి టీచర్స్ కూర్చోలేకుండా వాళ్ళని మరి చదువు వినండి ఆ 4 ఆ గోడల మధ్యలో కూర్చోబెట్టి బెంచి మీద కూడా కూర్చోబెట్టి ఆ బెంచిని కదిలితే కాల్ చేస్తా ఉన్నట్టుగా వాళ్ళు ఆకర్షిస్తూ వెనక్కి తిరిగి చూస్తేనో కేకలు వేస్తూ మరి అసలు మాట్లాడితే వాడిని మళ్ళీ తిట్టి అవసరమైతే కొట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసి పాపం నానా ఇబ్బంది పెడతా ఉంటాం. మరి మన విద్యార్థులు చక్కగా ఇక్కడ 464 హైయెస్ట్ మార్క్స్ సాధించారు అని తెలియజేయడం కోసం సంతోషపడతారు. ఇద్దరు విద్యార్థులు 464 మార్క్స్ సాధించారు. అలాగే 463 మరొక ఇద్దరు విద్యార్థులు సాధించారు. 462 మరొక 3 విద్యార్థులు సాధించారు. 461 మరొక ఇద్దరు విద్యార్థులు, అలాగే 460 ఇద్దరు విద్యార్థులు. ఇలా 460 నుంచి 464 మధ్యలో మరి సుమారు 12 మంది విద్యార్థులు రావడం జరిగింది. అంటే ఒకరిద్దరు ఏదో చదవటం కాకుండా ఎక్కువ మంది పిల్లలు బాగా చదవటం, పోటీలో పాల్గొనడం వల్ల మరి ఇలాంటి ఫలితాలు వచ్చాయని మేము భావిస్తా ఉన్నాం. అలాగే కేవలం సైన్స్ గ్రూప్లోనే కాకుండా ఆర్ట్స్ గ్రూప్లో కూడా ఈసారి మన విద్యార్థులు మళ్ళీ వెనకటి ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నారు. కనుక మనందరికీ తెలుసు ఎంఈసీ గ్రూప్ విద్యార్థులు స్టేట్లో వరుసగా హ్యాట్రిక్ కొట్టారు. స్టేట్ ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టినటువంటి ఘనత మన విద్యాసంస్థ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 3 సంవత్సరాలు వరుసగా వచ్చింది. 2014, 15, 16 మన దెబ్బకి ఏం చేశారంటే ఆ తర్వాత ఫస్ట్ మార్కులు తీసేసి గ్రేడ్ సిస్టమ్ పెట్టేశారు. ఆ తప్ప లేదంటే ఇప్పటిదాకా మనం కొడతానే ఉండేవాడు, ఈ స్టేట్ ఫస్ట్ కొడతానే ఉండేవాడు. మళ్ళీ ఇప్పుడు మార్క్స్ సిస్టమ్ మొదలెట్టారు. మార్క్స్ మొదలెట్టగానే కరోనా వచ్చింది. అయినప్పుడు కూడా మన వాళ్ళు తగ్గకుండా మరి అప్పుడు కూడా 990 మార్క్స్తో మరి స్టేట్ ఫస్ట్ కొట్టే ప్రయత్నం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి
చక్కగా ఈ ప్రతిభను కనబరుస్తూ ఆర్ట్స్ గ్రూప్ లో కూడా 500 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆర్ట్స్ గ్రూప్ లో ఎంబీసీ గ్రూప్ జరిగేటువంటి మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ 500. ఈ 500 మార్క్స్ కి 490 మార్క్స్ తెచ్చుకున్నారు ఆర్ట్స్ గ్రూప్ లో. 490 400 అంటే సైన్స్ మ్యాథ్స్ లాగానే వీళ్ళు కూడా సంపాదించుకోలేశారు. ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్ లో చాలా కష్టంగా మార్క్స్ రావు, అందులో 98 మార్క్స్ వచ్చాయి. కామర్స్ దాంట్లో 99 మార్క్స్ వచ్చాయి. మ్యాథమెటిక్స్ 10% మార్క్స్ వచ్చాయి. అలాగే సాంస్క్రిట్ 99 మార్క్స్ వచ్చాయి. అలాగే ఇంగ్లీష్ లో 94 మార్క్స్ వచ్చాయి. ఇట్లా అన్ని సబ్జెక్ట్స్ లో కూడా బ్రహ్మాండంగా చేసి 490 మార్క్స్ తో మరి గురు. మౌఖికమైన పరీక్ష కాదు, చదివిన విషయాన్ని నోటితో చెప్పేటువంటి పరీక్ష కాదు. ఇక్కడ చదివినటువంటి విషయాన్ని పేపర్ మీద రాసేటువంటి విధానం. కొంతమంది తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి విషయం ఉంది. ఎప్పుడు రాపిస్తారేంటి, ఎప్పుడు రాపిస్తారేంటి, ఎప్పుడు రాపిస్తారేంటి. అసలు ఆ రాయటంలోనే ఉంది రహస్యం అంతా. వ్రాతే, చేతి వ్రాత తలరాతను మారుస్తుంది, ఇది సత్యం. నేను ఇంటర్మీడియట్లో ఈ ఎంబీసీ అమ్మాయి పేపర్ చూశాను. ఇప్పుడు 490 500కి వచ్చింది ఆ అమ్మాయి పేపర్ చూశాను. ప్రింట్ అచ్చు వేసినట్లుగా ఉంటాయి వ్రాత. అది పుట్టుకతో రాదండి, సాధన ద్వారా వస్తుంది. ఆ సాధన విషయంలో పిల్ల, తల్లిదండ్రులు, టీచర్స్ అందరు సమిష్టి కృషి ఉండాలి. ఎంత చదివినా ఎంత రాసినా దిద్దేవాడికి అర్థం కానప్పుడు వ్యర్థం కదా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా, ఎంత చదివినా ఎంత రాసినా దిద్దేవాడికి అర్థం కానప్పుడు వ్యర్థం కదా. నేను శ్రీహాసిని కొప్పాక, నాకు 990 మార్క్స్ వచ్చినాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా స్టాఫ్ చాలా సపోర్ట్ చేశారు. నేను ఎస్పెషల్గా థ్యాంక్స్ చెప్పేది రియాజ్ సార్కి. అండ్ మా పేరెంట్స్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో వైష్ణవి జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. జూనియర్, సీనియర్ ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ పాటిబండ్ల శ్రీనివాసరావు అభినందించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కళాశాలలో శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు ఉత్తమ ఫలితాలు మార్కులు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు. శుక్రవారం విడుదలైన జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో తమ కాలేజీ విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించినట్లు కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు పాల్గొని తెలిపారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో ఏ శ్రీనివాస్ 981 మార్కులు సాధించగా 48 మంది విద్యార్థులు 900కి పైగా మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో కె రాజేశ్వరి 461 మార్కులు సాధించగా 28 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో ఎం లాలూ ప్రసాద్ 431 మార్కులు సాధించగా సిఈసి విభాగంలో డి రామ్ చరణ్ 453 మార్కులు, కె శ్రీరామ్ 452 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్లో 92%, సీనియర్ ఇంటర్లో 94% పాస్ పర్సెంటేజ్ సాధించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యాపకులు అభినందించారు. ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా వైష్ణవి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. బిలో యావరేజ్ స్టూడెంట్గా మా దగ్గరికి వచ్చిన విద్యార్థి అబోవ్ యావరేజ్ స్టూడెంట్గా 98% వరకు మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో రాజరాజేశ్వరి, అదేవిధంగా బైపీసీ విభాగంలో లల్లు ప్రసాద్, సిఈసిలో శ్రీరామ్, రామచరణ్ల వంటి విద్యార్థులు, సీనియర్ ఇంటర్లో ఏ శ్రీనివాసరావు లాంటి విద్యార్థులు అంతా కూడా మరి బిలో యావరేజ్గా మా వైష్ణవి కాలేజీలో చేరి అబోవ్ యావరేజ్ స్టూడెంట్గా మంచి మార్కులని సాధించారు. మరి 20 సంవత్సరాలుగా మా కాలేజీలో మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇటువంటి మంచి ఫలితాలను స్టేట్ పోస్ట్, టౌన్ పోస్ట్ మార్కులని సాధిస్తున్నాము. ఈ మార్కులు రావడానికి కారకులైనటువంటి మా విద్యార్థులకు, మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మా అధ్యాపకులకు నా హృదయపూర్వక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే విడుదల చేయబడినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ విద్యా ఫలితాలలో మరొకసారి తెనాలి పట్టణంలో స్థాపించబడినటువంటి వైష్ణవి విద్యా సంస్థల విజయభేరి ప్రభంజనం అలానే కొనసాగుతూనే ఉంది. ఈ విజయభేరిలో మా విద్యార్థులు ఫస్ట్ ఇయర్ నుండి 100కి 94%, సెకండ్ ఇయర్ విద్యార్థులు
100కి 96% ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది. ఈ ఉత్తీర్ణతా శాతాన్ని పరిశీలిస్తే అతి సాధారణమైనటువంటి విద్యార్థులు, గతంలో గవర్నమెంట్ స్కూళ్ళు, చిన్న చిన్న స్కూల్ చదివిన విద్యార్థులు మా వద్దకు వచ్చి సాధించినటువంటి మార్కులే మా విద్యాసంస్థ యొక్క ఉత్తమ ఫలితాలకు కానీ, మా విద్యాసంస్థ యొక్క విలువలకు కానీ, మా విద్యాసంస్థ తీసుకున్నటువంటి క్రమశిక్షణ చర్యలుగా నిదర్శనం. ఈ క్రమంలో మీరు ఒకసారి గమనిస్తే మా మొదటి సంవత్సరం విద్యార్థిని రాజరాజేశ్వరికి 461 మార్కులు, సెకండ్ ఇయర్లో శ్రీనివాసరావు అనే విద్యార్థికి 981 మార్కులు సాధించడం, అదేవిధంగా సిఈసిలో 950 మార్కులు పైన సాధించడం, బైపీసీ మొదటి సంవత్సరం విద్యార్థిని 430 మార్కులు సాధించి అతి చిన్న కాలేజీలో వేల మంది విద్యార్థులు కాకుండా వందల సంఖ్యలో ఉన్న విద్యార్థుల్లోనే ఆనిముత్యాన్ని వెలుగు తీయటం అనేది ఈ ఒక్క వైష్ణవికే సొంతం. అదే సమయంలో ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం విడుదలైనటువంటి మెయిన్స్ ఫలితాల్లో కూడా ఇదే కాలేజీ నుండి 10ల సంఖ్యలో ఉన్న సెక్షన్ నుంచి, కేవలం 10ల సంఖ్యలో ఉన్న సెక్షన్ నుంచి 94.5% కూడా మేము సాధించడం జరిగింది. ఈ విజయానికి కారకులైనటువంటి మా అధ్యాపకేతర బృందానికి, మరీ ముఖ్యంగా మా మీద నమ్మకం ఉంచి ఈ 18 సంవత్సరాలుగా ఈ కాలేజీకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న మా విద్యార్థిని యొక్క తల్లిదండ్రులకి సర్వదా కృతజ్ఞతతో ఉంటామని తెలుపుతూ, ఈ విధమైనటువంటి ఫలితాలు భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తానని ఆశిస్తూ మా విద్యార్థులకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు, మరియు మా తల్లిదండ్రులకి హృదయపూర్వక. హైయెస్ట్ మార్క్స్ ఈచ్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ మ్యాథ్స్ 75/75, కెమిస్ట్రీ 60/60, ఫిజిక్స్ 60/60, సాంస్క్రిట్ 99 అవుట్ ఆఫ్ 100 అండ్ ఇంగ్లీష్ 98 అవుట్ ఆఫ్ 100. అలాగే పాస్ పర్సంటేజ్ కూడా తెనాల్లో ఏ కాలేజీకి లేని విధంగా అత్యున్నతమైనటువంటి పర్సంటేజ్ 94% ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 92% సాధించడం జరిగింది. తెనాలి పట్టణ క్లస్టర్ 2 బీసీసీఎల్ అనుబంధ విభాగపు నూతన కమిటీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ని కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా నూతన కమిటీ పార్టీకి అలాగే ప్రజలకు మంచి సేవ చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినం సందర్భంగా ఏర్పాటైన తెనాలి పట్టణ క్లస్టర్ 2 బీసీసీఎల్ అనుబంధ విభాగపు కమిటీ వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ పార్టీ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. అధ్యక్షులు పెదలెంక వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు తాడివైన వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి మల్లిబోయిన బాజీ, వెంకటరమణ, శివనాగేశ్వరరావు, కార్యదర్శి ధరణి, శ్రీను, వంశీ, బాజీ, అనీష్, మహేష్, సుబ్రహ్మణ్యం, సభ్యులు గోపి, నవీన్, శివ, శివశంకర్, నాగరాజు, సైదులు, శ్రీనివాసరావు, ధనుంజయరావు, రవికుమార్, పవన్ కుమార్, రాము ఉన్నారు. కాగా ఈ కమిటీని బీసీ నాయకులు కోలావాసు, తట్టుకోళ్ళ అశోక్ యాదవ్, మల్లుబోయిన రాము, పెసర్లంక క్రాంతి, కుర్రా శ్రీను, యశ్వంత్ నాయకులు అభినందించారు. వీరితో పాటు వైసీపీ తెనాలి పట్టణ క్లస్టర్ 2 ప్రెసిడెంట్ దుబాయ్ బాబు, కౌన్సిలర్ తాడుబైన రామయ్యలు కూడా అభినందించారు. ఈరోజు మంచి రోజు అనే ఉద్దేశంతో మరి బీసీ అధ్యక్షుడిగా మరి 21 నుంచి 40 వార్డుల వరకు ఉన్నటువంటి మా బీసీ సంఘాల యొక్క ప్రతి క్యాస్ట్ నుంచి కూడా, ప్రతి సంఘం నుంచి, ప్రతి క్యాస్ట్ నుంచి కూడా ఒక్కొక్క సభ్యుడిని తీసుకుని ప్రతి వార్డులో అందరం కూడా సమిష్టిగా పోరాటం చేయాలన్న ఆలోచనతో ఈరోజు అందరికీ కూడా కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో మరి అన్నాబత్తుని శివకుమార్ గారి ఆదేశాల అనుసారం అందరికీ కూడా వార్డులో అందరికీ పదవులు రావడం జరిగింది. మరి ఇచ్చిన పదవుల్ని అందరూ కూడా ఉపయోగించుకుని రాబోయే రోజుల్లో మన బీసీలందరం ఒకటే అని నిదానంతో ముందుకెళ్ళి మరి అటు మన పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మన ఎమ్మెల్యే శివకుమార్ గారికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఒక జిల్లా మన టౌన్ అధ్యక్షుడిగా 2 క్లస్టర్లో మాకందరికి పదవులు వేయటం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క క్యాస్ట్లో ప్రతి వార్డు నుంచి ఇద్దరు చొప్పున తీసుకున్నాము. దీనిలో శివన్నయ్య మా మీద నమ్మకం ఉంచి పదవులన్నింటినీ ఇచ్చినందుకు మేము ఖచ్చితంగా కృషి చేసి అన్నాబత్తుని శివకుమార్ గారి గెలుపుకు కృషి చేస్తామని బీసీసీఎల్ తరఫున మా అందరికీ పదవులు ఇచ్చినందుకు శివన్నకి గెలుపు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మనందరం కూడా చాలా బీసీ నాయకులు ఎన్నుకోవడం జరిగింది. వార్డులుగా ఇద్దరిద్దరిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బీసీ నాయకులతో వైఎస్ఆర్ పార్టీని గెలిపించవలసిందిగా తెనాలి మారిస్పేటలో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ లలితా పారాయణ సంఘం 31వ వార్షికోత్సవం సందర్భంగా 1,00,000 మల్లెల పుష్పార్చనను నిర్వహించారు. అంతకు ముందు బాలా త్రిపుర సుందరి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. తెనాలిలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ లలితా పారాయణ సంఘం
తన 31వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సామూహిక 1,00,000 మల్లెల పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. తదనంతరం విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ గోవర్ధన్ సుశీల, అట్లూరు విజయలక్ష్మి, దేవస్థానానికి చెందిన గ్రంథిసేతు మాధవరావు, వరద వెంకట శేషగిరిరావు, పేరుబైన అంకంరావు, తాడిపత్రి హరిప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు. శ్రీ శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం అనేటువంటి తెనాల్లో వెచ్చించినటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళి స్వామివారి దేవస్థానం మార్చిపేట నందు ఈరోజు 31వ లలిత పారాయణ సంఘం వారి చేత 31 సంవత్సరాల నుంచి మన దేవాలయంలో ఎంతో వైభవంగా పారాయణ చేస్తున్నారు. ఈరోజు అమ్మవారికి విశేషంగా 1,00,000 మల్లె పూలతో అభిషేకం, స్వామివారికి నిత్య పూజలు జరుపుతున్నారు. మన దేవస్థానం నందు సుమారు 31 సంవత్సరాల పైజలకు శ్రీ లలిత పారాయణ సంఘం వారు ప్రతి శుక్రవారం రోజు లలితామ్మవారికి పూజలు, అభిషేకాలు అవి చేపిస్తుంటారు. ప్రతి సంవత్సరం 1,00,000 మల్లె పూలతో వార్షికోత్సవం సందర్భంగా సుమారు 200-250 మంది ముత్తైదుల చేత పూజలు జరిపిస్తుంటారు. అలాగే ఈరోజు సుమారు 250 మంది పైగా ముత్తైదులు పూజలు ప్రారంభం చేసి జరుపుతున్నారు. తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరికి కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయమన్నది కాబట్టి అందరూ గమనించి. తెనాలి బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా బేతాళ ప్రభాకర్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తెనాలి బార్ అసోసియేషన్ ఎన్నికలు కోర్టు ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రశాంతంగా జరిగిన ఎన్నికల్లో సభ్యులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఎన్నికల అధికారులు మెరుగోలి బాబావలి, చిట్యాల మైకేల్ పుల్లారావు పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించగా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అనంతరం సాయంత్రం నుండి ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడించారు. బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ లో అధ్యక్షుడిగా బేతాళ ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్గా అన్నం పెన్నారావు, జనరల్ సెక్రటరీగా హరిదాస్ గౌరీశంకర్, జాయింట్ సెక్రటరీగా ఏ కిషోర్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా మొత్తం 413 ఓట్లకు గాను 339 ఓట్లు పోలయ్యాయి. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీతో పాటు మిగిలిన సభ్యులను పలువురు న్యాయవాదులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తమ విజయానికి సహకరించిన వారికి బేతాళ ప్రభాకర్, హరిదాస్ గౌరీశంకర్, అన్నం పెన్నారావు తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ రోజున జిల్లాలోనే రెండో బారుగా చెప్పుకోబడే మన తెనాలి బార్ అసోసియేషన్ నందు 2024-25 గాను ఎలక్షన్ జరిగింది. అందులో ప్రెసిడెంట్గా నన్ను నా యొక్క మిత్రులు, మహిళా న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా ఎంతో అభిమానంగా నాకు ఓటేసి నన్ను గెలిపించి నన్ను ప్రెసిడెంట్గా చేసినందుకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బార్లో మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసి అందుబాటులో తీసుకొచ్చి న్యాయవాదులకి సహకరిస్తానని, ప్రతి విషయంలో కూడా నా తోటి సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు వాళ్ళ సలహా మేరకు ఈ బార్ అభివృద్ధికి నేను తోడ్పడతాడని నేను మనవి చేసుకుంటున్నాను, చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ బార్లో మేము ప్రతి ఒక్క పనికి కూడా మా యొక్క సెక్రటరీ, వైస్ ప్రెసిడెంటు, జాయింట్ సెక్రటరీలు, మిగతా కార్యవర్గం అందరితో కూడా కలుపుకొని సీనియర్ల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు సహకరించుకొని దాని నిమిత్తం మేము ముందుకు సాగుతామని చెప్పి మరి ఇందులో ప్రెసిడెంట్గా బేతాళ ప్రభాకర్ గారు, వైస్ ప్రెసిడెంట్గా అన్నం పెన్నారావు గారు, జనరల్ సెక్రటరీగా నన్ను, జాయింట్ సెక్రటరీ కిషోర్ని ఎన్నుకోవడం జరిగింది. మా ఎన్నికకు సహకరించినటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి, మహిళా న్యాయవాదికి, న్యాయవాది గుమస్తాలకు, తోటి ఫ్రెండ్స్కి అందరికీ కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా ఉత్కంఠభరితంగా కూడా ఎలక్షన్ మరి జరిగింది. చాలా కాలం తర్వాత మరి ఇంత ఉత్కంఠభరితంగా ఎలక్షన్ జరగడం దాదాపుగా మేము చూస్తూ ఉన్నాం. దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బేతాళ ప్రభాకర్ గారు, వైస్ ప్రెసిడెంట్గా అన్నం పెన్నారావు నేను, జనరల్ సెక్రటరీగా గౌరీశంకర్ గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా కిషోర్ గారు మేము గెలవడం జరిగింది. మా గెలుపు అనేది ఇది పదవుల కోసం కాదు. ఈ బార్ అసోసియేషన్లో సంబంధించి కోర్టు ప్రాంగణానికి సంబంధించి కక్షిదారులకి మాకు మధ్యన కూడా చాలా ఫెసిలిటీస్ కల్పించాల్సిన బాధ్యత మా మీద పడింది. దానికోసం మేమందరం కూడా కృషి చేయడమే కాకుండా ఈ జూనియర్ న్యాయవాదుల అభివృద్ధికి కూడా మేమందరం కూడా నడుం కట్టి వారి అభివృద్ధి కూడా మేము కృషి చేస్తాము.
తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభించి వచ్చే నెల 10వ తేదీ వరకు జరగనున్న శివకుమార్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైపోయింది. శివన్న విజయ రథం కూడా ఇప్పటికే సిద్ధం కాగా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీచంద్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులందరూ కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా రేపు 15వ తేదీ నుండి ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా ప్రచారం నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రేపు 15వ తారీఖు నుండి కూడా సాయంత్రం 4 గంటలకు చిన్రావూరు పార్కు వద్ద నుండి కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాదయాత్ర ద్వారా కూడా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. చిన్రావూరు నుండి ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్యతో కలిసి పాదయాత్రగా మున్సిపల్ కార్యాలయం వరకు కూడా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఆ రోజు నుంచి కూడా ప్రచారం ప్రారంభించి దాదాపు 25 రోజుల పాటు షెడ్యూల్ కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని కూడా చేపట్టబోతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి తెనాలి పట్టణంతో పాటు తెనాలి రూరల్ మండల గ్రామాలతో పాటు కొల్లిపర మండలానికి సంబంధించి కూడా ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ మొత్తంగా కూడా పూర్తిగా ఖరారైపోయింది. దాదాపు 24 రోజుల నుండి 25 రోజుల పాటు కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రజల మధ్యనే ఉండబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇటు రోడ్ షోల ద్వారా కానివ్వండి, ఇటు పాదయాత్ర ద్వారా కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలను కలిసే విధంగా కూడా షెడ్యూల్ అయితే ఖరారైన పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రచారానికి సంబంధించిన వెహికల్ కూడా పూర్తిగా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకంగా తయారు చేసినటువంటి వాహనం కూడా పార్టీ కార్యాలయంలో సిద్ధంగా ఉంది. రేపు 15వ తేదీ నుండి ఈ వాహనం ద్వారానే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రచారానికి కూడా వెళ్ళబోతా ఉన్నారు. ఈ వాహనం ద్వారా కూడా రోడ్ షో నిర్వహించబోతా ఉన్నారు. ప్రత్యేకంగా ఎంతో ఆకర్షణీయంగా అయితే ఈ వాహనాన్ని కూడా సిద్ధం చేసిన ప్రచార రథాన్ని అయితే సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ఎంతో ఆకట్టుకునే విధంగా ఇటు వైఎస్ఆర్సీపీ సింబల్స్తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో పాటు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, అట్లాగే కిలారి వెంకట రోసయ్య, అట్లాగే అన్నాబత్తుని సత్యనారాయణ, అట్లాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వీరందరి ఫోటోలతో కూడిన స్టిక్కరింగ్తో ఈ వెహికల్ కూడా శివన్న విజయరథం పేరిట కూడా వెహికల్ అనేది కూడా ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రచార వెహికల్ ద్వారా కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ షోల ద్వారా కూడా పర్యటించబోతా ఉన్నారు. ఇప్పటికే గతంలో ఇటు గంగనమ్మ తల్లి దేవాలయంలో కానివ్వండి, ఇటు బోస్ రోడ్లో ఉన్నటువంటి బోస్ రోడ్లో ఉన్నటువంటి కనికా పరమేశ్వర దేవస్థానంలో కానీ ఇటు పూజా కార్యక్రమాల ద్వారా కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు రోడ్ షో ద్వారా కూడా ప్రజలందరికీ ఇంకా మరింతగా దగ్గర అయ్యే విధంగా కూడా షెడ్యూల్ అయితే ఖరారైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఎంతో వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అడుగులు వేస్తూ ఉన్నారు. ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా కూడా, విజయమే లక్ష్యంగా కూడా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇటు అన్ని వర్గాల ప్రజలను కూడా సమీకరించుకుంటూ వారందరితో కూడా సమావేశాలు నిర్వహించుకుంటూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో విజయమే లక్ష్యంగా కూడా చాలా వ్యూహాత్మకంగా అయితే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పార్టీ క్యాడర్ కూడా ఇందుకు సమాయత్తమవుతా ఉన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయమే లక్ష్యంగా కూడా తమంతా కూడా పనిచేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఎమ్మెల్యే శివకుమార్ గారి అభిమానులు కానివ్వండి, అట్లాగే పార్టీ శ్రేణులు కానివ్వండి, అట్లాగే కార్యకర్తలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాబోయే ఎలక్షన్స్ని ఎమ్మెల్యే శివకుమార్ గారి విజయం ఖరారైపోయింది. దాదాపుగా విజయం ఖరారైనప్పటికీ భారీ మెజార్టీ తమకు కావాలి, భారీ మెజార్టీయే లక్ష్యంగా కూడా తాము రేపొద్దున ప్రచారానికి సిద్ధమవుతామని చెప్పి కూడా పార్టీ క్యాడర్ చెప్తా ఉన్నారు. దాదాపుగా 20 నుంచి 30 వేల మెజార్టీతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారు గెలుపు ఖరారైపోయింది. కానీ మెజార్టీ తమకు ముఖ్యమని చెప్పి కూడా పార్టీ క్యాడర్ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి కూడా 15వ తారీఖు నుంచి కూడా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే దాదాపుగా ఇటు 15వ తారీఖు నుంచి షెడ్యూల్ ప్రతిరోజు కూడా ఈ ఎండాకాలం నేపథ్యంలో ఇటు పార్టీ శ్రేణులందరి సూచనల మేరకు కూడా షెడ్యూల్ అయితే ఖరారు చేశారు. సాయంత్రం పూట 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ప్రచారం కానివ్వండి, ఇటు రోడ్ షో కానివ్వండి జరిగే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అట్లాగే 22వ తేదీన రాబోయే 22వ తేదీన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి నామినేషన్ ప్రక్రియ కూడా ఉండబోతా ఉంది. ఆ రోజు కూడా 22వ తేదీన నామినేషన్ వేయబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా ఇటు గత ఎన్నికల్లో ఎట్లా అయితే సాంప్రదాయబద్ధంగా పాటించారో కొన్ని సూచనలు, కొన్ని ఆ విధానం
విధానాలు కూడా ఇక్కడ అమలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా ఇటు టౌన్ చర్చ్ కానివ్వండి, ఇటు మసీదులు కానివ్వండి, ఇటు దేవాలయాలు కానివ్వండి ప్రత్యేకంగా పూజలు చేసి సర్వమత ప్రార్థనలు చేసిన అనంతరం కూడా ఇటు బోస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి కూడా అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని అక్కడ భారీ ఊరేగింపుగా అక్కడి నుంచి కూడా వచ్చి నామినేషన్ దాఖలు చేసే విధంగా కూడా ఇక్కడైతే మొత్తంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అందుకు పార్టీ క్యాడర్ మొత్తంగా కూడా తగిన ఏర్పాట్లు కూడా నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే ఎలక్షన్స్లో రేపు మే 13వ తేదీన జరిగే ఎలక్షన్స్లో కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి విజయం ఖరారైపోయింది. అయితే 20 నుండి 30,000 మెజార్టీతో గెలిపే లక్ష్యంగా కూడా ఇక్కడి నుంచి కూడా తాము అడుగులు వేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే శివకుమార్ గారు కూడా అందుకు తగ్గట్లుగానే వ్యూహాత్మకంగా ముందుకు వేస్తూ ఉన్నారు. ఇటు పార్టీ క్యాడర్ కానివ్వండి, ఇటు ప్రజల్లో నుంచి కానివ్వండి మంచి స్పందన లభిస్తూ ఉంది. ఎమ్మెల్యే శివకుమార్ గారి ప్రచారానికి కానీ, ఇటు వారి కుటుంబ సభ్యుల ప్రచారానికి కానీ మంచి స్పందన లభిస్తూ ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు తెనాల్లో నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా శివకుమార్ గారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటా ఉన్నారు. అనునిత్యం ప్రజలతో మమేకమవుతా ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నారు. ప్రతి గడపని టచ్ చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ ఆయన ఆత్మబంధువుగా కూడా పనిచేస్తూ ఉన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లప్పుడూ టచ్లో ఉంటూ కూడా వారి సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తూ ఉన్నారు. శివకుమార్ గారికి గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటు ఎలక్షన్స్ మూమెంట్లో ఇతర అభ్యర్థులందరూ కూడా ఎలక్షన్స్ మూమెంట్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆ 2-3 నెలలు పనిచేసుకొని గెలిచినా ఓడిపోయినా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ఎమ్మెల్యే శివకుమార్ గారు ఈ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడే ఉంటారు. అందరికీ అందుబాటులో ఉండే శివను గెలిపించే విధంగా తామందరం కూడా ఎంతో కృషి చేస్తున్నట్టుగా కూడా పార్టీ క్యాడర్ అయితే బాగా ధీమాగా అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తామంతా కూడా పనిచేస్తున్నట్టు ఇటు పార్టీ క్యాడర్ చెప్తా ఉంది. ఈ శివన్న ప్రచార రథం ద్వారా కూడా రేపు 15వ తేదీ నుంచి కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్ అందరూ కూడా శివకుమార్ గారితో కలిసి నడిచేందుకు కూడా తామందరం కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. ఒలింపియాడ్ పరీక్షల్లో చెంచుపేటకు చెందిన శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు విజయభేరి మోగించారు. మొత్తం 421 మంది విద్యార్థులు వివిధ రకాల బహుమతులు పొందారని ప్రిన్సిపల్ తెలిపారు. స్థానిక చెంచుపేటలో గల శ్రీ చైతన్య స్కూల్లో ఒలింపియాడ్ పరీక్షల నందు అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన హర్షవర్ధన్ గ్రాండ్ ప్రైజ్ ల్యాప్టాప్ ని సొంతం చేసుకున్నాడు. కాంపిటేటివ్ పరీక్షల్లో ఇంకా శ్రీ చైతన్య స్కూలుకు చెందిన విద్యార్థుల్లో కీర్తన మినీ ట్యాప్ను గెలుచుకుందని ప్రిన్సిపల్ మాధురి తెలిపారు. ఇదే విధంగా 3, 4, 5వ ప్రైజులే కాకుండా కన్సోలేషన్ ప్రైజులు 39, గోల్డ్ మెడల్స్ 72తో పాటు మెరిట్ సర్టిఫికెట్లు 349 మంది విద్యార్థులకు లభించినట్లు ప్రిన్సిపల్ మాధురి తెలిపారు. మొత్తం 421 మంది విద్యార్థులు వివిధ రకాల బహుమతులు పొందారని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ, అలాగే వి కార్డియాక్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కొత్త శ్యాంప్రసాద్ పాల్గొని విద్యార్థులని అభినందించారు. అంతేకాక శ్రీ చైతన్య స్కూల్ మొదటి నుండి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయటమే కాక విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టి వారిని ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం అంజయ్య, ఆర్ఐ అప్పాజీ, భగత్, రవి, లక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Present in front of you the result of INTSO. Our students Akala Harshvardhan Yadav, he got grand prize Lenovo laptop, and Domakonda Kirtana Mini, she got tab. And along with this, so many results we have. First prize 1, third prize 1, and fourth prize 3, fifth prizes 2, special prizes 4, consolation prizes 39, gold medals 72, and merit certificate 349. It is a splendid achievement from our end. Like Sri Chaitanya curriculum itself supports all the students to attempt any kind of Olympiad examinations. We are so proud about it. We continue all these legacies since 11 years onwards. We are continuing. Hope our parents are going to cooperate with us in the same way. We are thankful to all the faculty who are cooperating behind the screen. Yes, and Lenovo laptop to the one children. So I feel very happy about this branch. So here the curriculum they framed and they followed. Curriculum is useful to all the parents, and I feel very happy to participate in this occasion. And I request all the these staff members continue it forever, and it should be bring to the next year also. INTS ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవాళ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి, ఎంఈఓ గారికి థ్యాంక్ యూ. అండ్ అంతా వాళ్ళ కరికులం చాలా మెథడాలజికల్గా ఉండి సిస్టమేటిక్గా ఉండి మన స్టూడెంట్స్ మీద ప్రెషర్ లేకుండా వాళ్ళని ఒక లెవెల్లో వాళ్ళని గ్రోత్కి హెల్ప్ చేస్తూ వాళ్ళ ఎయిమ్స్ అచీవ్ చేస్తూ నాట్ ఓన్లీ మన టౌన్ కాదు స్టేట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దే ఆర్ లీడింగ్. సో అండ్ దే షుడ్ మెయింటైన్ ద పేస్ అండి.
మా బాబు మహిధర్ రెడ్డి, భరద్వాజ్ రెడ్డి శ్రీ చైతన్య తెనాలి 4లో చదువుతున్నారు. మేడం అండ్ ఫ్యాకల్టీ ఎప్పుడు ఎక్సలెంట్ మాకు కోఆపరేషన్ అందిస్తారు. ఎప్పుడు ఒక సంస్థ అన్నాక చిన్న ప్రాబ్లం రావడం ఏదైనా సహజం అండి, కానీ చిన్న సమస్య వచ్చినా మేడం కానీ ఫ్యాకల్టీ కానీ చాలా బాగా రిజల్ట్ తీసుకుంటారు. మాకు వెంటనే రిజల్ట్ వచ్చేలాగా చూస్తారు. చాలా బాగా కోఆపరేషన్ అందిస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Happy to study in Sri Chaitanya School. I think this is all because of my teachers and my parents for encouraging me to study. Thank you. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తెనాలిలోని పలు కళాశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయా కళాశాలల యాజమాన్యం అభినందించారు. శుక్రవారం విడుదలైన జూనియర్, సీనియర్, ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెనాలిలోని మహితా అకాడమీ, శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం పట్ల ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. గంగానమ్మపేటలోని చిలుమూరు శ్రీరామవారి శ్రీ మహితా అకాడమీ విద్యార్థులు జూనియర్, సీనియర్, ఇంటర్ ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచి మార్కులను సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. సీనియర్ ఎంపీసీలో కనపాల సాత్విక 978 మార్కులు, నారిశెట్టి జయంత్ శ్రీలక్ష్మణ్ 978 మార్కులు సాధించగా, సీనియర్ బైపీసీలో డోరపల్లి అభ్యుక్త 951 మార్కులు సాధించింది. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో ఎం మోనిషా 463 మార్కులు, ఎల్ సూర్య వెంకట్ 462 మార్కులు, నార్నె గీతికా వేణి 460 మార్కులు సాధించగా మొత్తం 8 మంది విద్యార్థులు 450కి పైగా మార్కులు సాధించారు. అకాడమీ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం పట్ల డైరెక్టర్లు కొలసాని రాజశేఖర్, కె స్వరూప, మహితా అకాడమీ ప్రిన్సిపల్ కె హరిప్రసాద్ తదితరులు అభినందనలు తెలియజేశారు. First of all, I would like to thank all my management, my lecturers for all the support. వాళ్ళు నాకు ఈ సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే నేను ఇంత మార్క్స్ వచ్చేది కాదేమో. నేను ఏ చిన్న డౌట్స్ అడిగినా నాకు సపోర్ట్ చేస్తా, క్లారిఫైడ్ చేస్తా, నా డౌట్స్ని ఉంటారు. ఈ కాలేజ్లో నాకు నచ్చింది ఏంటంటే బట్టి సిస్టమ్ కాకుండా అన్ని కాన్సెప్ట్స్ అండర్స్టాండబుల్గా ఉండేలాగా చేస్తారు. ఏ చిన్న డౌట్ అడిగినా ఇసుక్కోకుండా ఎన్నిసార్లు అడిగినా చెప్తారు. దానికి చాలా థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. 24-25 ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో మా విద్యార్థులు మళ్ళీ ఘన విజయం సాధించారు. జూనియర్ ఇంటర్లో మనీషా ఎంఐ 463 మార్క్స్, అట్లాగే సూర్య వెంకట్ 462, గీతికావాణి 460 మార్కులు, అట్లాగే బైపీసీలో 440కి సయ్యోని అని ఎంఐ 433, తేజశ్రీ 432, సుసర్ణరాణి 432, అబోవ్ 440 12 మంది విద్యార్థులకి, అట్లాగే అబోవ్ 420 బైపీసీలో 6గురికి, సీనియర్ ఇంటర్లో 978, 978, 977. ఓవరాల్గా పాస్ పర్సంటేజ్ చూస్తే జూనియర్లో 93%, సీనియర్ 97% రావటం జరిగింది. సో ఓవరాల్గా పాస్ పర్సంటేజ్లు వేరే విద్యాసంస్థలు ఏవి చెప్పరు కానీ నేను చాలా స్పష్టంగా మా విద్యార్థులందరినీ కూడా సమానంగా చూడటం అనేది మా అందరికీ మా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఒక ఇది చిలుమూరు కాలేజీలో. సో ఒక సెక్షనే కాకుండా మా అందరి విద్యార్థుల్ని చదివించాలి, మంచి మార్కులు తెప్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మేము అధ్యాపక బృందం ఈ విషయంలో మాత్రం చాలా పట్టుదలగా 7 అందరూ బ్రహ్మాండంగా పనిచేశారు. మా ప్రిన్సిపల్ గారు అట్లాగే అధ్యాపక బృందాన్ని మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే పిల్లలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా కృషి చేశారు, మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ నేను నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మా మీద నమ్మకం వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. And my teachers who guided me through all this. Without their constant support, I would not have been made such a good attempt at my boards. స్థానిక బురిపాలెం రోడ్లోని మోర్ క్యాంపస్ శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థులు అత్యధిక పాస్ పర్సంటేజ్ని టౌన్లోనే అత్యధిక మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ బి తిరుమలరావు తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఉయ్యూరి ఉమా నాగమహేంద్ర 987 మార్కులు, ఎస్ నవ్య 986 మార్కులు, కె ఉమాశ్రీ 985 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్లో కె బాలవర్షిని 465 మార్కులు, వి సోహన్ 465, కె రీనా ప్రణతి 464, వై బాలాదిత్య 464 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ తెలియజేశారు. అదేవిధంగా జూనియర్ ఇంటర్ బైపీసీలో ఎస్కే అప్సిన్ 432 మార్కులు సాధించారు. వీరందరినీ జ్ఞాపికలతో సత్కరించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎంజీఎం దుర్గాప్రసాద్, డీన్ చంద్రశేఖర్, అసోసియేట్ డీన్ తిరుపతిరావు, తెనాలిలోని శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ ఎన్ సునీల్ కుమార్, కె శ్రీనివాస్ తదితరులు అభినందించారు. నేడు విడుదలైన జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో తెనాలి శ్రీ చైతన్య కాలేజీ
విద్యార్థులు సీనియర్ ఇంటర్ నందు 987 మార్క్స్తో టౌన్ టాపర్గా, అలాగే జూనియర్ ఇంటర్ విభాగంలో 465 ఇద్దరు స్టూడెంట్స్ టౌన్ ఫస్ట్, అలాగే స్టేట్ థర్డ్ ర్యాంకు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అలాగే బైపీసీ విభాగంలో 432 మార్క్స్ టౌన్ ఫస్ట్, అలాగే 430 మార్క్స్తో టౌన్ సెకండ్ సాధించిన మా విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి, సహా ఉపాధ్యాయులకి, అలాగే సహా ప్రిన్సిపాల్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని I am happy to get 987 marks. One and all, my name is Sheikh Absin. I am studying in Sri Chaitanya. First of all, thank you very much to Principal Sir and remaining teachers for guiding me. అదేవిధంగా స్థానిక గంగానమ్మపేటలోని నారాయణ కాలేజీ విద్యార్థులు సీనియర్, జూనియర్ ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించారు. శుక్రవారం సాయంత్రం కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అధ్యాపకులు అభినందించారు. మొదటి ఇంటర్లో నారాయణ విద్యార్థి అవుతు భరద్వాజరెడ్డి 464 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్గా నిలిచినట్లు నారాయణ యాజమాన్యం తెలియజేశారు. అదేవిధంగా 450 మార్కుల పైన మార్కులను 52 మంది విద్యార్థులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారని అన్నారు. సీనియర్ ఇంటర్ విభాగంలో 1000 మార్కులకు గాను 982 మార్కులతో కలగా శశిశేఖర్ ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలియజేశారు. అకాడమిక్లో విజయం సాధించినందుకు అధ్యాపక సిబ్బందిని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నారాయణ ప్రిన్సిపల్ కొసన నాగపవన్ కుమార్, ఏవో చక్రవర్తి, వైస్ ప్రిన్సిపల్ ఎం పోతురాజు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో మన తెనాలి నారాయణ కాలేజీలో అద్భుతమైన ఫలితాలు రావడంతో పాటుగా తెనాలి టౌన్ ఫస్ట్ ర్యాంకు మన భరద్వాజ్ రెడ్డి అనే స్టూడెంట్కి 464 మార్క్స్ వచ్చేసి తెనాలిలోనే టాప్ మార్క్గా నిలిచాడండి. దానికి సంబంధించి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. బాబుకి 464 మార్క్స్ రావడానికి కష్టపడిన అధ్యాపక బృందానికి మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుంటూరులో మన నారాయణ కాలేజీ 467 470కి గాను 467 మార్కులు తెచ్చుకొని, అదేవిధంగా తెనాలిలో మన నారాయణ కాలేజీ 470కి గాను 464 మార్కులు తెచ్చుకొని టౌన్ ఫస్ట్ నిలబడినందుకు చాలా సంతోషకరంగా ఉందండి. వచ్చిన ఫలితాలతో పాటుగా వచ్చే సంవత్సరం దీనికంటే మంచి ఉత్సాహవంతంగా కష్టపడి దీనికంటే మంచి రిజల్ట్ తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా ఎంసెట్ మెయిన్స్లో కూడా మంచి రిజల్ట్ వచ్చే విధంగా తెనాలిలో ది నారాయణ బెస్ట్ అనే వాయిస్ను వచ్చే విధంగా మా వంతు ప్రయత్నంగా మేము కృషి చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన మీడియా ప్రతినిధులకి నా పేరు నాగభరద్వాజ్ రెడ్డి. నాకు ఇంటర్లో ఈ మార్కులు రావడానికి చాలా సహకరించిన మా టీచర్స్కి, మా ప్రిన్సిపల్ సార్కి, మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్. నాకు ఈ మార్కులు రావడానికి కారకులు మా టీచర్స్, మా పేరెంట్స్. ఇంకా తెనాలి నారాయణలో ఇంకా చదవడం, ఇంత మంచి మార్కులు తెచ్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు అవుతు శివకోటి రెడ్డి. మా అబ్బాయి 6th క్లాస్ నుంచి నారాయణ స్కూల్లో చదివాడు తెనాలి. ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు తెనాలి ఫస్ట్ ఇయర్, తెనాలి నారాయణ కాలేజీ ఫస్ట్ ఇయర్. అబ్బాయికి సహకరించిన టీచర్స్కి, ప్రిన్సిపాల్ గారికి మా ధన్యవాదాలు. ఎడ్లపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో +2 విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. చుండూరు మండలం ఎడ్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న +2 విద్యార్థులు శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 10 మంది విద్యార్థులకు గాను 10 మంది ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాలు సాధించినట్లు చెప్పారు. 500 మార్కులు గాను చేబ్రోలు దీపిక 452 మార్కులు, ఇందేటి నిర్మలా జ్యోతి 423, దుండి శృతి 421 మార్కులు సాధించినట్లు చెప్పారు. ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను కుంచల మేఘన 668 మార్కులు, షేక్ ఫ్యారిజాన్ 665 మార్కులు, కావూరి రోహిణి 637 మార్కులు సాధించారు. ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు. ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో చుండూరు మండలం ఎడ్లపల్లి హై స్కూల్ ప్లస్ విద్యార్థులు విజయడాంకా మోగించడం జరిగింది. మరి ఎడ్లపల్లి హై స్కూల్ ప్లస్లో సిఈసి గ్రూపు గత 2 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించారు. ఈరోజు విడుదలైనటువంటి ఫలితాల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 10 మంది
పరీక్షకు హాజరు కాగా 10 మంది కూడా ఉత్తీర్ణత సాధించారు. మరి 10 మంది ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాలు పొందడం జరిగింది. వీరిలో అత్యధికంగా చేబ్రోలు దీపిక అమ్మాయి 500 మార్కులకు గాను 452 మార్కులు పొంది మరి ఉన్నతమైనటువంటి ఫలితాలతో పాటు ఉన్నతమైన మార్కులు పొందడం జరిగింది. అలాగే ఇందేటి నిర్మలా జ్యోతి 423 మార్కులు, దుండి శృతి 421 మార్కులు అత్యుత్తమంగా సంపాదించడం జరిగింది. మరి మా ఎడ్లపల్లి కళాశాలలో హై స్కూల్ ప్లస్లో ఈ సంవత్సరం సిఈసి ఉంది. నెక్స్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీ కూడా అనుమతులు మంజూరు చేయబడి ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో సిఈసి, ఎంపీసీ, బైపీసీ సెక్షన్లు కూడా నడపనున్నాం. కాబట్టి ఆ ప్రాంతపు విద్యార్థులు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎటువంటి ఫీజు లేకుండా అంతా కూడా ఉచితమైనటువంటి విద్య అందుతుంది అక్కడ. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ చిన్నారులు కూచిపూడి నృత్యంలో నేర్పరులు. శ్రీరామనవమి నవరాత్రి మహోత్సవాల్లో రామ కీర్తనలకు హృదయంగా నర్తించారు. భక్తజనుల ప్రశంసలను అందుకున్నారు. పట్టణ నాజర్పేట కొల్లూరువారి వీధిలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో పట్టణ నాజర్పేట కొల్లూరువారి వీధిలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీ క్రోధినామ సంవత్సరం ఆరంభమైన ఈ నెల 9వ తేదీ నుంచి 40వ వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుపుతున్నారు. శ్రీ స్వామివారికి నిత్యార్చనలతో పాటు గాత్ర కచేరీలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, కోలాటాలు, పాటలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం రాత్రి కళ్యాణి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు జరిగాయి. అకాడమీ అధినేత ప్రముఖ నృత్య గురువు డాక్టర్ చల్లా బాలత్రిపుర సుందరి శిష్య బృందమైన 36 మంది చిన్నారులు వివిధ నృత్యాంశాలను ప్రదర్శించారు. అవన్నీ భక్తిరస రాముని కీర్తనలకే కావటం విశేషం. చిన్నారుల నృత్యాభినయాన్ని భక్తులు, ఆలయ కమిటీ బాధ్యులు అభినందించారు. నిరుపేదలకు, అనారోగ్యంతో ఉన్నవారికి ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం అందించాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సూచించారు. అమృతలూరులో అనారోగ్యంతో బాధపడుతున్న ఇరువురికి నిత్యావసర సరుకులు అందజేశారు. అమృతలూరులోని రత్నప్రసాద్ నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమృతలూరు మండల పరిధిలోని ఎల్లవరు గ్రామానికి చెందిన కొత్తపల్లి వందనం జ్ఞాపకార్థం అనారోగ్యంతో బాధపడుతున్న పోతార్లంక వెంకటేశ్వర్లు, కొమ్మరిగిరి వీరయ్యలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, బట్టలు పంపిణీ చేశారు.
గరికపాటి రామ్గోపాల్, దేవరకొండ సుబ్బారావుల చేతుల మీదుగా వీటిని బాధితులకు అందజేశారు. ఈ సంవత్సరంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ తమ మిత్ర బృందం సహకారంతో గత 15 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి నిరుపేదలకు అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో గెల్లి సత్యనారాయణ, గ్రంథి సురేష్, మల్లిపెద్ది సర్వీజీ, ఎల్లవరు మాజీ సర్పంచ్ ఇంటూరు విజయభాస్కర్, నార్ల వెంకటేశ్వరరావు, యాజిల గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి అమట్లూరు గ్రామంలో బాగా నిరుపేదలు అనారోగ్యంతో ఉన్న 20 పేదలకి, ఒకళ్ళు కొమ్మరిగిరి ఏరయ్య అని ఊరు బయట చాలల్లో యానాదులు, పాపం వాళ్ళ భార్య మరి ఓట్లలో అంట్లు కడగటం, ఇళ్లపాతి చేసుకుంటుంది. అతనికి పెరాలసిస్, వణుకుడు వచ్చి నిజంగా మేము అక్కడికి వెళ్తే వాళ్ళకి బట్టలు కూడా లేవు, గోసితో ఉన్నాడు. మరి వెంటనే స్పందించి వారికి బట్టలు, నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పోతారులంక వెంకటేశ్వర్లు అని చెప్పి మరి బీసీ వారు కూడా పరిస్థితులు వచ్చి మరి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల మరి చాలా రోజులు వాళ్ళ కొడుకు కూడా హాస్పిటల్లో ఉండి అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. కాబట్టి వారికి కూడా మరి బియ్యం, సరుకులు, కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మా మిత్ర బృందం సహకారంతో మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది పేదలకి మరి పాపం లేని వారికి సహాయం చేయాలనే ఉద్దేశంలో గత 15 సంవత్సరాలుగా మేము చేస్తున్న కార్యక్రమాలకి మరి సహకరిస్తున్న పెద్దలందరూ కూడా మరి ముఖ్యంగా కృతజ్ఞతలు. ఇదే విధంగా కలకాలం మరి పేదలకు అందరం కూడా సహాయం చేస్తేనే అందరం ఈ సమాజంలో బాగుంటాం. అయితే దీంట్లో ఇవాళ ముఖ్య విషయం ఏంటంటే, ఎలవరి గ్రామానికి చెందిన కొత్తపల్లి వందనం గారని తెలుగు బాప్టిస్టు బాపట్ల ఫీల్డ్ ప్రెసిడెంట్ గారు మాకు మంచి మిత్రుడు, పెద్ద ఆయన జ్ఞాపకార్థం మరి ఇవాళ మా మిత్ర బృందం ఈ కార్యక్రమం చేపట్టింది. పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ది అని నారా భువనేశ్వరి అన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో దాచేపల్లి శివరామయ్య కుటుంబాన్ని గురువారం రాత్రి ఆమె పరామర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో గురువారం రాత్రి పర్యటించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు విషయం తెలిసి గుండెపోటుతో మృతి చెందిన దాచేపల్లి శివరామయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులతో కలిసి శివరామయ్య కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. అనంతరం కొలకలూరులో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిపించాలని కోరారు. మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చూపించే ఆ గౌరవం, తెలుగుదేశం పార్టీ మీద మీరు చూపించే ఆ గౌరవం కూడా. ఓటు అది మర్చిపోబాకండి. ప్రతి ఒక్క ఓటు చాలా ముఖ్యమైనది. మీరు ఈ యుద్ధానికి సయ్యా సయ్యా సయ్యా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం సభకు తెనాలి నుండి భారీగా తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు, అభిమానులు, ఏటుకూరు సీఎం సభకు వెళుతున్న బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తనయుడు సత్యనారాయణ. తెనాలిలో ఎన్నికల ప్రచారానికి శివన్న విజయరథం సిద్ధం. 15 నుండి ప్రజల్లోకి అన్నాబత్తుని శివకుమార్. ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు. జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో పలు కళాశాలల విద్యార్థుల ప్రతిభ, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన యాజమాన్యాలు. ఇంటర్ పరీక్షల్లో వివేక విద్యార్థుల విజయ దుందుబి. ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్లోనూ అగ్రగామి మార్కుల సాధన. ఆర్ట్స్ గ్రూప్లోనూ సత్తా చాటిన వివేక విద్యార్థులు. అభినందన సభలో వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.